టీవీ ఛానల్స్ ఒక విషయం అనేది వచ్చినప్పుడు, ఒక టాపిక్ అనేది వచ్చినప్పుడు, ఆ ఛానల్స్ యొక్క రేటింగ్స్‌ని పెంచుకోవడానికి మీకు నచ్చినట్లుగా టెలికాస్ట్ మీద టెలికాస్ట్, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి వీడియోలు వేయడం కాదు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎందుకిచ్చింది? దాని వెనకాల ఏముంది? అనేది అర్థం చేసుకొని, అనేది తెలుసుకొని టెలికాస్ట్ చేయడం మంచిది టీవీ ఛానల్స్. ఎందుకు మీకంత సంతోషం? అరే! మొన్నటికి మొన్న ఒక పూజారి 17 సంవత్సరాల పాపని ప్రెగ్నెన్సీ చేశాడే! మరి దాన్నెందుకు మీరు అంతగా టెలికాస్ట్ చేయలేకపోయారు? ఇలా కులాల పేరిట ఎంతగానో దారుణాలు జరుగుతున్నాయి. ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మతాల పేరిట ఎంతగానో అణిచివేత జరుగుతుంది క్రైస్తవ్యానికి. మరి అవెందుకు మీరు టెలికాస్ట్ చేయరు? అవి టెలికాస్ట్ చేయరు. ఇదిగో ఒకటి చెప్తున్న టీవీ ఛానల్స్, టీవీ9 అయినా, ఈటీవీ అయినా, ఏబిఎన్ అయినా, ఇంకా ఎన్నో ఛానల్స్, బిగ్ టీవీ అయినా, ఎన్నో ఛానల్స్ వారికి నచ్చింది ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మీ టీవీ ఛానల్స్ని ఎంతోమంది తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది చూస్తూనే ఉంటారు. మీరు న్యాయాన్ని చెప్తారు, జరిగింది వాస్తవాలు చూపిస్తారని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆశపడి చూస్తే, మీరు కొంతమంది ఇచ్చిన డబ్బులకి అమ్ముడుపోయి, మీకు నచ్చింది వాళ్ళకి ఏ స్క్రిప్ట్ అయితే ఇస్తారో, వాళ్ళు ఏ విధంగా అయితే ఇస్తారో దానికి మీకు నచ్చింది నచ్చినట్లుగా టెలికాస్ట్ చేస్తే చూసే జనాలు ఏమి నేర్చుకోవాలి? ఎందుకు మీకు అంత ఆనందం ఏంటి సుప్రీంకోర్టు తీర్పు వెనకాల? ప్రవీణ్ పగడాల గారు చనిపోతే అది హత్య అని మీకు కూడా తెలుసు కదా. తాగి చనిపోయాడని చెప్పి జాన్ పాల్ గడు ఒకడు, మీరొకళ్ళు, గవర్నమెంట్ సిస్టమ్ ఒకళ్ళు, ఎందుకని అలా స్ప్రెడ్ చేస్తున్నారు? కొంచెమైనా మైండ్ పనిచేస్తుందా టీవీ ఛానల్స్ మీకు? వాస్తవాన్ని టెలికాస్ట్ చేయండి. ప్రజలను మిమ్మల్ని వీక్షిస్తున్నప్పుడు, మీ ఛానల్స్ని వీక్షిస్తున్నప్పుడు వాస్తవాలనే టెలికాస్ట్ చేయండి. అంతేలే కానీ అవాస్తవాలను ఎవరో డబ్బులు ఇచ్చారని చెప్పి ఇక ఆ డబ్బులు తీసుకొని మీకు నచ్చింది వాళ్ళు ఇచ్చిన దాన్ని మీరు టెలికాస్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంటే సుప్రీంకోర్టు తీర్పు వెనకాల ఏముందనేది కూడా టెలికాస్ట్ చేయాలి. క్రైస్తవ్యంలో ఎంత అణిచివేత జరుగుతుందో అది కూడా టెలికాస్ట్ చేయాలి. తక్కువ కులాలని చెప్పబడుతున్న వాళ్ళ మీద కూడా ఎంతగా అణిచివేత జరుగుతుందో, ఎన్ని దాడులు జరుగుతున్నాయో, ఎన్ని చర్చలు కూల్చివేత జరుగుతుందో టెలికాస్ట్ చేయాలి. ఎంతమంది పాస్టర్లను చంపుతున్నారో టెలికాస్ట్ చేయాలి. మీరు కూడా మతోన్మాదులకి అమ్ముడు పోయినట్లుగా ఓన్లీ వాళ్ళకి సంబంధించినవే టెలికాస్ట్ చేస్తారేంటి? కళ్ళకి కనిపించట్లేదా ఏం జరుగుతుందో భారతదేశంలో? ఒకసారి ఆలోచించుకోండి. టీవీ ఛానల్స్ అని పెట్టుకోవడం కాదు, బిగ్ న్యూస్ వాస్తవాలే టెలికాస్ట్ చేస్తామని చెప్పుకోవడం కాదు, వాస్తవాలు టెలికాస్ట్ చేయండి. హిందూ మతంలో ఉన్న వాళ్ళకి, బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకి, సిక్కు మతంలో ఉన్న వాళ్ళకి ఎస్సీ హోదా కలిగినప్పుడు, ఆ మతాల్లో అనగారికి అణిచివేతకు గురవుతున్న వాళ్ళకి ఈ ఎస్సీ హోదా కల్పించినప్పుడు, మరి క్రైస్తవ మతంలో కానీ, ముస్లిం మతంలో కానీ అణిచివేతకు గురవ్వట్లేదా? తక్కువ చూపు చూడబడట్లేదా అగ్రకులాల వారి చేత? అది కనబడట్లేదా ఎవరికి? టీవీ ఛానల్స్ మీకు కనబడట్లేదా? అవి సుప్రీంకోర్టు మీకు కనబడట్లేదా? ఈ వీడియో చూస్తున్నా మీకు కనబడట్లేదా అండి? ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మీ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మతం మారితే కులం మారితే కాదు కావాల్సిందే, అటువంటి తీర్పులు కాదు కావాల్సిందే. కులం మారినా, మతం మారినా ఎటువంటి వివక్షత చూపించకూడదు. మతం మారితే కులం మారిద్ది అటువంటి తీర్పులు కాదు ఇవ్వాల్సింది సుప్రీంకోర్టు. కులం మారినా, మతం మారినా, ఏది చేసినా ఈ కుల వివక్షత, మత వివక్షత లేకుండా చెయ్యాలి అనే తీర్పునివ్వాలి సుప్రీంకోర్టు. ఆ విధంగానే ఉండాలి ఇండియా. అటువంటి తీర్పునివ్వాల్సినది తీర్పులు ఇవ్వకుండా పనికిమాలిన తీర్పులు ఇచ్చింది ఏంటండి? మళ్ళీ దాని మీద కొంతమంది, దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునికి సపోర్టుగా కొంతమంది వేస్ట్ గాళ్ళు. పనిచేస్తుందా మైండ్? ఇండియాలో బ్రతుకుతున్నాం కదా. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీరే ఒకసారి ఆలోచించండి. ఎవరైనా గాయపరిచినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ఎంతో ఆవేదనతో, బాధతో మాట్లాడుతున్నానే తప్ప కావాలని కోపంతో కాదండి. ఈరోజు ఇండియాలో క్రైస్తవ్యానికి ఇంతగా క్రైస్తవ్యానికి కాదు దళితులు అని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఇన్ని దాడులు జరుగుతుంటే స్పందించిన సుప్రీంకోర్టు ఎందుకని ఇటువంటి పిచ్చి తీర్పులను ఇస్తుంది?